పుట్టిన నక్షత్రం చేయవలసిన శాంతులు. అశ్విని లోహంతో చేసిన గుర్రపు బొమ్మ వాయువ్యంలో పెట్టాలి. భరణి పూర్ణం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టాలి. కృత్తిక తెల్లని పువ్వులు దేవాలయంలో దానం ఇవ్వాలి. రోహిణి ఆవులకు ఆహారం పెట్టాలి. మృగశిర ఆలయంలో పళ్ళు దానం చేయాలి. ఆరుద్ర జంతువధ నిరోధానికి తోడ్పడాలి. పునర్వసు మేలి రకం బియ్యం దానంగా ఇవ్వాలి. పుష్యమి గోధుమలు బియ్యం శివాలయంలో దానం చేయాలి. ఆశ్లేష దుంపజాతి ఆహారాలు దానంగా ఇవ్వాలి. మఖ తల్లిదండ్రులను సేవించే వారి ఆశీర్వాదం తీసుకోవాలి. పుబ్బ తేనెను దానంగా ఇవ్వాలి. ఉత్తర ధాన్యమును దానంగా ఇవ్వాలి. హస్త గణపతి విగ్రహం పండితులకు దానం చేయాలి. చిత్త పునుగు దానం ఇవ్వాలి. స్వాతి శనగపప్పు దానంగా ఇవ్వాలి. విశాఖ ఉత్తర దిశలో మొక్కలు పెంచాలి. అనురాధ బియ్యం కొబ్బరి ఖర్జూరం బెల్లం కలిపి దానం చేయాలి. జ్యేష్ఠ కంచు పాత్రలో కర్పూరం వేసి దానం చేయాలి. మూల పేదలకు ధనాన్ని దానం చేయాలి. పూర్వాషాఢ ఏనుగులకు ఆహారం పెట్టాలి. శ్రవణం వెంకటేశ్వర క్షేత్ర దర్శనం చేసుకోవాలి. ధనిష్ట గోధుమలు శివాలయంలో దానం చేయాలి. శతభిషం ఆహారాన్ని దానం చేయాలి. పూర్వభద్ర నెయ్యి దానం చేయాలి. ఉత్తరాభాద్ర వృద్ధులకు ఆహారాన్ని పెట్టాలి. రేవతి పుష్పాలను శివాలయంలో దానం చేయాలి.